హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనీని ఎలా సేవ్ చేయాలి? మనీని ఎలా సేవ్ చేస్తామండి? మీకు తెలిసినా గూడా నాకు చెప్పండి. నాకు తెలిసినవైతే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. హ్మ్. మనీ అన్నది మనకి జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనిషి కంటే కూడా ఇప్పుడు మనీకే చాలా వాల్యూ ఉందండి. మనిషికి ఎక్కడ వాల్యూ ఇవ్వటం లేదు. అదైతే మీ అందరికీ కూడా తెలుసు. తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. సో, మనీకే ఎక్కువ వాల్యూ ఉంది మనిషి కంట. సో, అలాంటి మనీని మనం ఎలా సేవ్ చేయాలి? ఎలా సేవ్ చేస్తే మనకి ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుందన్నది మనం ఈరోజు తెలుసుకుందామండి. ముఖ్యంగా మనం మనీ సేవ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బడ్జెట్ మన హస్బెండ్ తెచ్చిన మొత్తం ఎంతో మనం చూసుకోవాలి. అది 10 అయినా, 20 అయినా, 30 అయినా మనం చేయగలిగేటట్టు ఉండాలి. 10 అయినా, 20 అయినా, 30 అయినా ఆ తర్వాత ఇంకెంతైనా మనకి ఫస్ట్ ఖర్చులకు తీసుకోగా మొత్తం అన్నీ అయిపోయినా సరే, ఇప్పుడు 10,000 తెచ్చుకున్నారండి. 10,000 కూడా అయిపోయాయి. కానీ ఎక్కడో దగ్గర మీరు కొంచెం తగ్గించి ఒక రూ. 100 అయినా సేవ్ చేయడానికి చూడండి. లేదండి నేను 100 కాదు ఇంకా ఎక్కువ సేవ్ చేయగలనంటే మీ ఇష్టం. కానీ ఖర్చులన్నీ చూసుకోండి. మీరు ఎక్కడ తగ్గించగలరు? ఇప్పుడు ఫుడ్ తగ్గించలేం. అలాగని గ్రోసరీస్‌లో తగ్గించలేం. మెడిసిన్స్ తగ్గించలేం. మెడిసిన్స్ ఇంటద్దె తగ్గించలేం. పాలు ఇవన్నీ తగ్గించలేం. మళ్ళీ ఇవన్నీ చూసుకోండోసారి. అంటే ఫుడ్. ఆ! మనం కొంచెం తగ్గించుకునేదెక్కడ? ఫుడ్ దగ్గర. మనం ఫుడ్ కొంచెం అదుపులో పెట్టుకుంటే ఏముందండి, ఈరోజు తినకపోతే రేపు తింటాం గదా! రేపు తింటే ఎల్లుండి తినం. మరుసటి రోజు ఉంటే తింటాం. అలా అనమాట. ఈరోజు కంపల్సరీగా తినేయాలి అని ఉన్న రూ. 100 కూడా అవగొట్టేస్తే ఇంకా రూ. 100 కూడా మనం దాయడానికి ఉండదు. సో, మన కోరికలు గాని, మన ఆశలు గాని అన్నీ కొంచెం అదుపులో పెట్టుకుంటే మనం సేవ్ చేయగలం. అది మనకి ఫ్యూచర్‌లో మనకి ఉపయోగపడుతదనమాట. నెక్స్ట్ ఆహ్, కొంతమందుంటారండి. బిజినెస్. నా దగ్గర మనీ ఉంది. నేను బిజినెస్ చేస్తాను. ఆ బిజినెస్ చేస్తావు రైటే. నన్నడిగితే బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అడిగితే అంటే నా ఒపీనియను. అంటే మీకు చిన్న సలహా ఇచ్చినట్టు కూడా ఉంటదని నేను చెప్తున్నాను. మనం ఎప్పుడైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మటుకండి, ఇప్పుడు మీరు 2,00,000 బిజినెస్ స్టార్ట్ చేశారండి. సపోజ్ 2,00,000 బిజినెస్ ఉందో లేదో కూడా నాకు తెలీదు. అంటే మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 2,00,000కి మీరు బిజినెస్ పెట్టారు. మీ దగ్గర 5,00,000 ఉండాలి. అంటే వెనకాతల. ఎందుకు అంటే నేను చెప్తాను. ఇప్పుడు 2,00,000 బిజినెస్ నేను పెట్టానండి. నాకు గెయినే వస్తదా? లాస్ కూడా వస్తది కదా! సో, లాస్ వచ్చినప్పుడు నేను 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 నా వెనకాల ఒక 5,00,000 ఉంటే ఈ 2,00,000 నేను పెడతాను. ఆ లాస్ వచ్చిన దానికి. మిగతా మనీ నాకు ఇంట్లోకి వాటిలకి, ఫీజెస్‌కి వాటిలకి కూడా ఉంటది. అలా బ్యాలెన్సింగ్ అయితేనే మీరు బిజినెస్ పెట్టండి. లేదు నా దగ్గర ఉన్న 2,00,000 కూడా పెట్టేసి, నా దగ్గర వెనకాలంతా ఖాళీ చేసుకొని, నేను బిజినెస్ పెడతాను అంటే పాతాళానికి కూలిపోతుంది. నిజంగా. అలా పెట్టి కూలిపోవడం బెటరా? ఇలా వెనకాల దాచుకొని పెట్టడం బెటరా? లేదు నేనొక జాబ్ చేసుకొని హ్యాపీగా ఉంచి, ఏదో కొంచెం కొంచెం దాచుకొని అలా చేసుకుంటం బెటరా? మీరు జాబ్ చేస్తారండి. చేస్తారు, దాచుకుంటారు. ఆ డబ్బు తీసుకెళ్ళి మీరు ఇంక దేని మీదైనా పెట్టండి గానీ, బిజినెస్ మీద పెట్టొద్దు. బిజినెస్ మీద పెట్టాలంటే ఇప్పుడు నేను చెప్పాను గదా! అలాగే పెట్టండి. అంతేగాని మనీ ఎనకాతల లేకంట, ఈ మనీ మొత్తం బిజినెస్ మీదే పెట్టేస్తే ఫుల్లుగా మనం మునిగిపోతాం. కొంచెం మందికి తేల్చినోళ్ళుంటారు. కొంతమందికి ఉండరు. కొంతమందికి తేల్చిన వాళ్ళు ఉన్నా భగవంతుడు సహకరించడు. భగవంతుడు సహకరిస్తే వెల్ అండ్ గుడ్ అండి బాబు. వాళ్ళు బతికిపోయినట్టే. లేదు అంటే ఇగో కష్టాలు పడతారు. మనతో పాటు మన పిల్లల్ని కూడా మనం కష్టాలు పెట్టాలి. ఏండి మనం పడినా పర్లేదు గానీ, మన పిల్లల్ని అసలు మనం బాధ పెట్టకూడదండి. ఎందుకంటే వాళ్ళ బాధ పెట్టే హక్కయితే మనకైతే ఎవ్వరు ఇవ్వలేదు. భగవంతుడు కూడా ఇవ్వలేదు. మీకు మీరు కూడా ఇచ్చుకోలేరు. సో, వాళ్ళు వాళ్ళు చాలా ప్రెషియస్ తల్లిదండ్రులకైతే. సో, ఇదైతే నాకు టిప్పు, సలహా. ఓకేనా? నెక్స్ట్ మీరు ఇన్ కేస్ దాచుకోవాలంటే ఎందులో దాచుకోవాలి? ఫస్ట్ సేవ్ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. 10,000 వచ్చినోళ్ళు సేవ్ చేసుకోవచ్చని చెప్పాను కదా! 20, 30 ఎవరైనా సేవ్ చేసుకోవచ్చండి.
కొంచెం మనకున్న ఖర్చులే మనం తగ్గించి షాపింగ్ తగ్గించేద్దాం. గ్రోసరీస్‌లో కొన్ని తగ్గించేద్దాం. గ్రోసరీస్‌లో కొన్ని కొంతమంది ఎగ్జాంపుల్ నేనే అడ్డమైనవన్నీ పెడుతూ ఉండేదాన్ని. కానీ కొన్ని రోజులకి తగ్గించేసాను మొత్తం. అన్నీ, అన్నీ కావాలనేదాన్ని. అన్నీ కొనుక్కొచ్చేదాన్ని. అన్నీ చేసుకునేదాన్ని. అండ్ వన్ మోర్ థింగ్ నేనొకటి చెప్పాలండి. ఖర్చు పెట్టాలన్నా ఆడోళ్ళే, ఖర్చులు తగ్గించాలన్నా ఆడోళ్ళే. అవునా కాదా? నన్నడిగితే నేనదే చెప్తాను. ఎందుకంటే మనీ లేనప్పుడు ఒక వైఫ్ వేరేగా ఉంటది. మనీ ఉన్నప్పుడు వేరేగా ఉంటది. అది ఆ 2 బ్యాలెన్సింగ్ చేసేది ఒక వైఫే. హస్బెండ్ చెయ్యరు అని అనట్లేదు. కొంతమందయితే కొంచెం ఎక్కువగా మనీ ఖర్చు పెడుతూ ఉంటారు. వాళ్ళు తగ్గించమని వీళ్ళు చెప్పలేరు. వాళ్ళింక అలాగే మాట. నేనైతే హౌస్ వైఫ్స్ కోసం చెప్తున్నా. ఆడవాళ్ళైతే మటుకు ఖర్చు పెట్టాలన్నా వాళ్ళ తర్వాతేనండి. పొదుపు చేయాలన్నా వాళ్ళ తర్వాతే. వాళ్ళున్నప్పుడు వేరేగా, లేనప్పుడు వేరేగా అన్నిటిని బ్యాలెన్సింగ్ చేయగలరు వాళ్ళు. ఆ నమ్మకం అయితే నాకైతే ఉన్నది అందరు ఆడవాళ్ళ మీద. ఎందుకంటే మనం ఇప్పుడు నేను చాలా ఎక్కువ ఖర్చు పెట్టేదాన్ని. ఉన్నవి, లేనివి, వాడనివి అన్నీ ఇలా చేసేదాన్ని. కానీ తర్వాత ఒకటి తెలిసాక అంటే నేను తగ్గించుకున్నాను. చాలా మటుకు. తగ్గిస్తే మనకే కదండీ మిగులుతది. ఉన్నప్పుడు తినేది మనమే, లేనప్పుడు బాధపడేది మనమే అన్నట్టు, ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు కూడా మనం ఖర్చు పెట్టేయాలని కూడా లేదండి బాబు. అందులో కూడా దాచుకోవచ్చు. ఏం కావాలో అది తెచ్చుకుంటే చాలండి. అన్నీ తెచ్చేసి పడేసుకొని నాకు తెలియనప్పుడు అలాగే చేశాను. తెలిసొచ్చాక అమ్మో! మనీ వాల్యూ ప్రెషియస్ అని నాకర్థమైంది. ఆ తర్వాత నుండి ప్రతీదీ కూడా ప్రతీదీ ఈవెన్ పూజ గాని, ఏదైనా సరే నాకు మొత్తం అంతా తెలిసొచ్చాక నేను అన్నీ చేసుకున్నాను. సో, అంతేనండి. టిప్స్ ఎవరో చెప్పగలరు ఏవో మనకంతట మనకే వచ్చేస్తాయన్నమాట. మన మనకి ఎలా దాచుకోవాలి ఏంటని. దాని తర్వాత ఇంకో టిప్ చెప్తాను. ఇప్పుడు మనీ ఉంటదండి. మీరు ఇది పెట్టొద్దు, అది పెట్టొద్దని ఎందులో పెట్టుకోవాలి? నన్నడిగితే గోల్డు, ల్యాండు లేదా ఏ ఫ్లాటో ఆటిల మీద పెడితే బెటర్ అని అనిపిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ అని ఇప్పుడు అంటున్నారు గానీ, మ్యూచువల్ ఫండ్స్ మీద నాకంత నాలెడ్జ్ లేదు. దానికోసం ఎక్కువ తెలీదు కాబట్టి నేను దానికోసం చెప్పను. ఎందుకంటే మనకి తెలియని టాపిక్ కోసం మనం మాట్లాడితే ఆహ్, బాగోదు. మనం క్వెషన్స్ కూడా చెప్పలేం గదా! సో, నాకు తెలిసిందేంటంటే మనీ ఉంటే మీ దగ్గర దాచుకొని గోల్డ్ కొనుక్కోండి. ఆ గోల్డ్ మళ్ళీ తర్వాత మనకే యూజ్ అవుతుంటది. బ్యాంక్‌లో పెట్టుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. మన గోల్డ్ ఎవరినైనా అడగక్కర్లేదు. మన గోల్డ్ పెట్టుకుంటూ మనకున్నది తీసుకొని మళ్ళీ మన దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ అది తెచ్చుకుంటాం. ల్యాండ్ మీద పెట్టుకోండి. ఆ ల్యాండ్ పెరుగుతానే ఉంటది. మన గోల్డ్ లాగే. గోల్డ్ పెరుగుతది, ల్యాండ్ పెరుగుతది. ల్యాండ్ లేదంటే ఫ్లాట్ కొనుక్కుంటే ఫ్లాట్ కొనుక్కోండి. మీ ఇష్టం. చెప్తున్నానా ఈ ఫ్లాట్, ల్యాండ్ ఇలాంటివి కొనుక్కోండి. ఇంకెందులోనో లేదంటే ఏవో ఉంటాయి. ఆహ్, ఏమంటారు? ఎక్కువ మనీ వచ్చి అందులో ఆ గేమ్స్‌లో అదంతా చెత్తండి బాబు. అందులోకి అస్సలు దూరొద్దు. అందులో ఆలోచన కూడా వద్దు. మీ దగ్గర మనీ ఉంటే సేవ్ చేయాలి. అది కూడా ఎలా సేవ్ చేయాలి? ఇప్పుడు ఏం చెప్పానో అలా సేవ్ చేయాలి. అండ్ తర్వాత ఆహ్, మనీ మన దగ్గర సాలరీ తెచ్చుకుంటాం కదా! ఆ టైంలో మీరేం జేస్తారంటే ఆహ్, మీ పిల్లలకంటూ కొంచెం అమౌంట్ పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇంట్లో కూడా అంటే పక్కన పెట్టేసానంటే ఓహో! వేలుగా అని అనట్లేదు నేను. మీరు సంపాదించిన దాన్ని బట్టి మీరు ఇప్పుడు 10,000 తెచ్చుకున్నాడండి. వాళ్ళకి 10,000లో మీకు రూ. 1000 తీసేయండి అవ్వదు. ఎందుకంటే రెంట్ ఉంటది, పాలుంటాయి, అన్నీ ఉంటాయి. సో, 10,000 తెచ్చుకున్నోడు ఏం చేస్తాడంటే రూ. 100 పిల్లలకి పక్కన పెట్టండి. రూ. 100 బీరువాలో పెట్టుకోండి. మిగతావి మీరు ఖర్చు పెట్టుకోండి. అంటే ఆ మంత్ వాడు ఎంత సేవ్ చేసాడు? 200 సేవ్ చేసాడు. నెక్స్ట్ మంత్ కూడా సేమ్. 20,000 వచ్చినోడు 200 ఏసుకోండి. లేదు నాకు మిగిలిందంటే 500 పెట్టేయండి మీ బీరువాలో. ఆ తర్వాత మీకే యూజ్ అవుతుంటది. మీకు ఒంట్లో బాలేనప్పుడు తీయొచ్చు. లేదంటే మీకంతా హ్యాపీగా దేవుడు చూస్తే తీయకపోవచ్చు. ఆ తర్వాత అది మనీ ఉంటే మనకి బెనిఫిట్టే గానీ అదే ఇది కాదు కదా! సో, అలా పెట్టుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారండి. మీరు ఒక 50,000 తెచ్చుకుంటున్నారు. పిల్లలకంటూ ఒక 1000 వేసేయండి. ఇంట్లో బీరువాలో ఒక 1000 పెట్టుకోండి. పిల్లలకేసేయమంటే పిల్లలకంటూ ఒక కిడ్డీ బ్యాంక్ కొంటాం కదా! వాళ్ళు కూడా కొనుక్కుంటారు. ఇద్దరు పిల్లలున్నారనుకోండి. వాడికో 1000 వీడికో 1000 ఇవ్వండి. వాళ్ళది కూడా నెక్స్ట్ నేను చెప్తాను. అది కూడా మనమే వాడుకోవచ్చు.
వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు కదా, వాళ్ళు ఇప్పుడు ఏం ఖర్చులు అవి పెట్టారు. సో అది కూడా మనమే, మనకి మనీ లేని టైంలో అదే మనకి యూజ్ అవుతూ ఉంటదనమాట. అలాగా మనకి అవసరం ఉంది, లేదు అనకంట, ఇప్పుడు నాకు అవసరం, తర్వాత అవసరం అవసరం లేదని మొత్తం ఖర్చు పెట్టే కంట, ఒక 1000 ఇక్కడ, ఒక 1000 అక్కడ వేసుకుంటే మనకి 2000 సేవ్ అయినట్టు. ఆ 2000 కూడా మన దగ్గర ఉన్నట్టే కదా! ఆ 2000 మనం ఇప్పుడు తీయకపోతే నెక్స్ట్ ఎప్పటికైనా యూజ్ అవుతుంటది. ఎప్పుడు స్కూల్ ఫీజులకి సడెన్‌గా మన దగ్గర మనీ ఉండదు. ఈ మనీ, ఇలా దాస్తున్న మనీ మనం తీయొచ్చు. మళ్ళీ ముట్టుకోకండి దాన్ని. ఎప్పుడు ముట్టుకుంటారు? బాగా అవసరం వచ్చినప్పుడు ముట్టుకోండి. అదే చెప్తున్నాను కదా నేను. స్కూల్ ఫీజెస్ లేదంటే ఆ టైంకి మనకి మనీ ఉండదు. ఎంత ట్రై చేసినా రాదు. అలాంటప్పుడు ఆ మనీ తీసి మనం వాడుకోవచ్చు. ఇలా కొన్ని కొన్ని సేవింగ్స్ మన ఇంట్లో మనమే దాచుకుంటూ ఉంటే మనకి ఆ తర్వాత యూజ్ అవుతదని నా ఒపీనియన్ అండి. ఇలా మీరు సేవ్ చేయండి. గోల్డ్ ఎక్కువ కొనండి. అంటే ఉంటేనే. ఉంటే గోల్డ్ కొనుక్కోండి. లేదంటే ఫస్ట్ మీరు సేవ్ చేసేది ఇలాగేనండి. పిల్లలకంటూ ఒక 1000 తీసి పెట్టడం. వాళ్ళకొక ఒక ఒక మ్ మట్టి డిబ్బి కొనండి. మట్టిదే కొనండి. రకరకాల ఫ్యాషన్స్ అవి ఉంటాయి కదా! అవేం కొనొద్దు. ఓన్లీ మడ్డితో చేసిన దాన్నే కొనండి. ఇందులో కూడా ఒక ఆహ్, మంచిది ఏంటంటే ఇప్పుడు రకరకాల ఆహ్, మనీ కిడ్డీ బ్యాంక్స్ వస్తున్నాయి కదా! అవేమీ వద్దండి. ఆటిలో ప్లాస్టిక్‌వి, ఇవి అవి వస్తున్నాయి. అందులో ఏం పెట్టకండి బాబు. చెక్కది గూడా వద్దు నన్నడిగితే. మడ్ మట్టి హుండీ ఉంటది కదా! మట్టితో చేసిన హుండీలు అమ్మేవారు కదా! అదే తెచ్చుకోండి. అదే అందులోనే దాచుకోండి. రకరకాలు ఇప్పుడేవో పాష్‌గా వస్తున్నాయి కదా! అవెందులో దాచినా మనకి తిరిగి మనకి రాదు. మట్టి అంటే ఏంటి, చల్లగా భూమిలోంచి వస్తది. చల్లగా ఉంటది. అందులో మనం మనీ పెడితే మనకే చాలా, మనం ఆ మనీ పెట్టిన చల్లగా అందులో ఉంటది మాట. అందులోంచి మనం తీసేటట్టు ఆ మట్టి గాని, అందులో ఉన్న చల్లదనం, అందులో ఉన్న భూమాత, భూ మట్టి అంటే ఏంటండి? భూమాత. సో, ఒక కనెక్షన్ అంటూ ఒక, మీకెలా చెప్పాలి? మదర్‌కి, బేబీకి ఉన్న బాండ్ ఎలాగో దేవుడికి మనకున్న బాండింగ్ అలాగేనండి. ఎర్త్‌కి మనకి ఉన్న బాండింగ్ కూడా అంతే. సో, మనం మంచి మంచిగా మనకి బాగా మనీ రావాలని మనం అందులో ఏస్తాం. ఆమె గ్రాస్ప్ చేస్తదది. మట్టి అంటే భూమాత అనేది చెప్పుకున్నాం గదా! సో, అది పట్టి ఉంచుతదనమాట. మనల్ని తీయనివ్వదు మళ్ళీ. తీసేటట్టు మనకి ఏమి రావు కూడా సమస్యలు. ఈ పాష్ అవి కొనొద్దు. ఓన్లీ మట్టి హుండీయే తెచ్చుకోండి. ఆ మట్టి హుండీలోనే పిల్లలకు గాని, మీ ఇంట్లో బీరువాలో పెట్టుకొని ఆ మట్టి హుండీలోనే దాచుకోండి. రకరకాలవి ఏం కొని పెట్టొద్దు. ఓన్లీ మట్టిలోనే పెట్టండి. మీకు ధనం ఆకర్షిస్తది. మట్టి దాంట్లోనే. చెప్తున్నాను గదా! బాండింగ్. బాండింగ్ అంటూ ఉంటది. ఆ బాండింగ్ వల్లే మీకు మనీ సేవ్ అవుతుంటది. మనకి మళ్ళీ తీయబుద్దెయదు కూడా. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకొకటి, మనకొకటి. 1000, 1000 మన వీలుని బట్టి. 1000 ఎయ్యాలని రూల్ లేదు. అలాగని 2000 వేయకూడదని కూడా లేదు. మీ ఇష్టం. 100 కూడా వేయండి. 20 కూడా వేయండి. 10 కూడా వేయండి. మీకు ఆ రోజు ఎంత కుదిరితే అంత వేయండి. అంతే. మీకు ఈ టిప్స్ నచ్చాయా? మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నచ్చలేదు అంటే ఏం నచ్చలేదు అన్నది కామెంట్‌లో పెట్టండి. నచ్చిందన్నా సరే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. బాయ్.